ఏవీలోనూ ఏం చేస్తారు? క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చంపేయాలనుకుంటారు. ఆనెస్ట్లీ మాట్లాడుతున్నాం. ఎండాలజీ ఇండియాలో ఎలా జరిగిందో ఎండాలజీ తెలుసుగా. ఎండాలజీ ఏం జరిగిందో మనకు తెలుసుగా. మిషనరీ రాకముందు ఎలా ఉందో, మిషనరీ వచ్చిన తర్వాత ఎలా ఉందో, మిషనరీస్ మిషనరీ రాకముందు అంటే మన రాజమండ్రి చరిత్ర మొదలుకొని, మన రాష్ట్రాల చరిత్ర మొదలుకొని, మన దేశ చరిత్ర వరకు క్రియాశీలకంగా స్వతంత్ర ఉద్యమాల్లో కూడా మన భారతీయుల మధ్య మన స్వజనులను ఎంత పోరాట యోధులుగా, విద్యావంతులుగా మిషనరీ వ్యవస్థ మార్చిందో. నెహ్రూను కానీ, రాజ్యాంగకర్త అయిన ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు కానీ, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ చదువుకున్నది ఇదిగో ఇలాంటి మిషనరీ స్కూల్స్, వాళ్ళు కట్టి పునాదులు వేసిన ఇలాంటి సొసైటీ, క్రిస్టియన్ సొసైటీ వేసిన ఇలాంటి స్కూల్లో చదువుకునే వాళ్ళు గొప్పవారయ్యారని మనం మాట్లాడి, బడుగు బలహీన దిగువ స్థాయి వర్గాల వారిని ఎక్కడ కుళ్ళు రాజకీయాలతో, రంపు రాజకీయాలతో, మత ఉద్వేశంతో, మనుషుడికి గౌరవం లేకుండా స్త్రీనిగా పురుషునిగా విడదీసి ఎక్కడికెక్కడే నువ్వు ఇదిరా, నేను ఇదిరా, నేను తలకాయరా, నేను భుజంరా, నేను పొట్టరా, నేను కాలురా, రకరకాలు చెప్పి నువ్వు అందులో కూడా లేనోడురా, నువ్వు శూద్రులకే దరిద్రుడు అని చెప్పి రకరకాల ముద్రేసి, ముడ్డుకులు ఆకులు కట్టి, మూతికి చెప్పెట్టి రకరకాలు చేసి ఇలాంటివి చేసినప్పుడు అలాంటి కల్చర్ని మార్చింది ఇదిగో మా క్రైస్తవ మిషనరీలు వచ్చి మార్చారని చెప్పినోళ్ళు వాయిస్ని ఏం చేస్తున్నారు చెప్పండి? చంపేస్తారో చెప్పండి? ఏదోటి చేసిస్తారు, ఏదోటి జరిగిపోతుంది కష్టం. ఎందుకంటే సత్యం మాట్లాడుతున్నప్పుడు ఆన్సర్ లేనప్పుడు వంకర సమాధానం చేసే పని ఏంటంటే చెప్పాలి, తీసేసే పని చేస్తారు.